హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ఇంట్లోనే ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో మేమైతే 1 kg చికెన్ని మంచిగా కడిగేసుకొని దాంట్లో అయితే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఉప్పు కర్రీ వండేటప్పుడు అయితే వేసుకోవచ్చు. సో ముక్కకు అయితే బాగా పట్టాలి. సో మంచిగా కలుపుకొని కొద్దిగా నేను ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నూనె అయితే వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేద్దాము. సో కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. సో కొద్దిగా అది వేడిగైన తర్వాత పచ్చిమిర్చి ఒక 2, 1 హోల్ ఆనియన్ అయితే వేసాను. సో అది కొద్దిగా మనకి బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోండి. సో దట్ మనకి ఆయిల్లో అయితే చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes అయితే ఫ్రై చేసుకోండి మూత పెట్టేసి. సో ఒక 5 minutes తర్వాత అయితే మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడేంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక మిక్స్ ఇచ్చేసి మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ బౌల్లోనే వాటర్ పోసుకొని కర్రీలు మనకి ఎంత కావాలో లైక్ కన్సిస్టెన్సీ కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, లేదు కొంచెం నార్మల్ కావాలంటే నార్మల్ వేసుకోండి. సో ఒక 5 minutes ఉడికిన తర్వాత నేనైతే ధనియాల పొడి వేస్తున్నాను, ప్లస్ కొద్దిగా గరం మసాలా అయితే వేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం టెస్ట్ చేపిద్దాము మా హస్బెండ్కి. సో నేను వెజ్జే, నాన్ వెజ్ తినను. సో అందుకే తనకి ట్రై చేపిస్తున్నాను టేస్ట్ ఎలా ఉంది అని. సో దట్ మనం ఉప్పు కారం ఏమన్నా సెట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే సెట్ చేసుకోవచ్చు. సార్ గేమ్లో బిజీగా ఉన్నారు, బట్ ఆయన ట్రై చేసి కొద్దిగా ఉప్పు పడుతుందని అయితే చెప్పారు. సో మనమైతే కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకా మనం మంచిగా కొత్తిమీర అయితే చల్లేసుకొని నేనైతే బగారా రైస్తో కాంబినేషన్ సెట్ చేస్తాను ఎప్పుడు చికెన్ కర్రీ వండినా, ఎందుకంటే అది నార్మల్ తెలంగాణ ఫేవరెట్ కాంబినేషన్ కాబట్టి. సో ఎస్ గైస్, అంతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నేను మా హస్బెండ్కి అయితే మంచిగా ప్లేట్లో బగారా బాస్మతి రైస్ ప్లస్ చికెన్ అయితే సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి.